తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి నుండి నిబద్ధత, నైతిక విలువలు కలిగిన రాజకీయ పార్టీగా కొనసాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని వెల్లడించారు. 4 దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకి 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. గురునానక్ కాలనీలో గల ఎన్టీఆర్ భవన్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు, విజయవాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్తో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం సభ ప్రాంగణంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ స్థాపించిన 1983 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ టీడీపీ కార్యకర్తలు, నేతలు, మహిళలకు మొత్తం 300 మందికి టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, పార్టీ స్థాపించిన నాటి నుండి విలువలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. 4 దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం. ఆయన పెట్టిన ముహూర్త బలమేమో కానీ మీ అందరూ ఈ పార్టీని భుజస్కంధాల మీద పెట్టి మోశారు. ఇటువంటి పార్టీలో ఉండటం మా అందరి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే, రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి, రామారావు గారు తెలుగుదేశం పార్టీ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ని పారద్రోలి బ్రహ్మాండ విజయంతో 9 నెలల్లో పార్టీని గెలిపించిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉందంటే అది రామారావు గారి వల్లే అయ్యింది. అటువంటి పార్టీని మీరందరూ దగ్గరుండి నడిపించారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ అదే క్రమంలో రామారావు గారి వారసత్వం తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ 42 సంవత్సరాల ప్రయాణంలో మన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయినా కూడా మన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎన్నోసార్లు కృషి చేశారు. మనం చూస్తే 1984లోనే ఒక సంక్షోభం, ఆ తర్వాత 2009 అధికారంలో లేము, 2004 అధికారంలో లేము. అయినా కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీరందరూ గట్టిగా కృషి చేసి మళ్ళీ 2014లో అధికారంలో తీసుకొచ్చారు. ఇక 2019లో ఒక్క ఛాన్స్ అని అన్ని వర్గాలు మోసపోయినాయి. ఆ వర్గాలు మోసపోయినతో పాటు మన పార్టీ ఓడిపోయింది. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాం. భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఒక ప్రాధాన్యమైనటువంటి చరిత్ర అంశం. ఇది స్వాతంత్ర్యానంతర భారతదేశం మొదటి 35 సంవత్సరాల కాలం ఒకటి. ఏనాడైతే 1982 మార్చి 29వ తారీఖున హైదరాబాదులో ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం భారత రాజకీయాల్లోనే ఒక నూతన శకానికి నాంది పలికింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. 42 సంవత్సరాల చరిత్ర అంటే ఒక శతాబ్దం, ఒక అర్ధ శతాబ్దంలోని చివరి దశాబ్దంలో మనమందరం ఉన్నాం. ఇప్పటికే ఎన్నో విజయాల్ని తెలుగుదేశం పార్టీ సాధించింది. ప్రజలకి ఉపయోగకరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి మరి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది అనేది అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. పేద బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈనాటికి కూడా పనిచేస్తూ ఉంది. ఈనాటి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయితే, ఈనాటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అనేది మనందరం గుర్తించాల్సినటువంటి అంశం. అది
ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చారు ఎన్టీ రామారావు గారు.